చెర్రీ టొమాటోస్తో ఈజీగా 5 అంటే 5 ఇంగ్రీడియంట్స్తో చట్నీ చేసుకుందామా? అయితే వచ్చేయండి మరి. ప్యాన్లో ఆయిల్ తీసుకుని అది హీట్ అయిన తర్వాత ఫస్ట్ జీలకర్ర వేసుకుని ఆ తర్వాత ఫ్రై చేసుకున్నాక 3 పచ్చిమిరపకాయలు ఒక 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అందులో చెర్రీ టొమాటోస్ని తొడిమెలు తీసుకుని వేసుకోవాలి. నాకు చట్నీ కొంచెం ఎక్కువ కావాలని నేను నార్మల్ టమాటోస్ కూడా యాడ్ చేసుకున్నానండి. టొమాటోస్ని స్మాష్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది చట్నీ అనే పేరే కానీ కర్రీలా కూడా అన్నంలో కలుపుకుని తినొచ్చండి. చాలా చాలా బాగుంటుంది. మెయిన్గా ఫీవర్ వచ్చినప్పుడు కోల్డ్ కాఫ్ ఇలాంటివి ఉన్నప్పుడు ఏమీ తినబుద్ధి కాదు కదా, అప్పుడు ఇలా టొమాటో చట్నీ చేసుకుని అన్నంలో కలుపుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఇలా కంప్లీట్‌గా చెర్రీ టొమాటోస్‌ని స్మాష్ చేసుకుంటూ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కంప్లీట్‌గా కూల్ చేసుకోవాలి. ఈలోపు మన ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ ఎంతో యూజ్ అవుతుంది మాకు. కంప్లీట్‌గా కూల్ అయ్యాక మిక్సీ జార్‌లో తీసుకుని అందులో సాల్ట్, చింతపండు యాడ్ చేసుకుని మూత పెట్టుకుని మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్‌గా టొమాటో చట్నీ రెడీ అయిపోతుంది. చట్నీస్‌లో స్వీట్‌ని కూడా ఇష్టపడే వాళ్ళు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్.